శిష్యులు ఎంతమంది పోయారు బయటికి డబ్బు కోసం? ఎంతమంది పోయారు? ఒక్కడే. మిగతా 11 మంది నిలబడ్డారు దేవుని కోసం. నువ్వు ఆ 11 మందిలో ఉన్నావా? ఒక్కళ్ళలో ఉన్నావా? ఎక్కడ ఉంటున్నావు? దేవునితో ఉండవలసినటువంటి సమయంలో ఎక్కడ ఉంటున్నాం మనం? ఎక్కడ ఉంటున్నాం? మాకు వచ్చి తీరిక లేదండి, పనులు వచ్చాయి, పని కలిగింది, రమ్మన్నారు, తప్పక వెళ్ళవలసి వచ్చింది. ఇది కాదు మనం చెప్పే సమాధానం. నేను రాలేను, నేను చర్చికి వెళ్తున్నాను కాబట్టి నేను రాలేను అని చెప్పగలిగేది నిజమైన విశ్వాసం. నేను మందిరానికి వెళ్ళాలంటే నేను రాలేను. ఆ రోజు నీకు అంతనా రాని, నాకు అక్కర్లేదండి. నా దేవునికి మించినటువంటి తనం నాకు ఏది అక్కర్లేదు. దాని వైపు కాదు మనం చూడాల్సింది. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025 సంవత్సరంలో ఒక బలమైన తీర్మానం చేసుకోవాలి. మనం యోధా ఇస్కరియోతులాగా నిండుద్దయ్యా, ఒక పేతురులాగా మారిపోవాలి. నేను ఒక పేతురులాగా ఉండాలి, నేను ఒక పేతురులాగా మారిపోవాలి. పేతురు బోధ చేశాడు. ఎవరికి? జన సమూహానికి బోధ చేస్తుంటే ఎవరన్నారు? అమ్మా వచ్చి కూర్చున్న వాళ్ళందరూ బోధ అనరు. అందరూ వింటున్నారు అనుకోవటం పొరపాటే. నాకు కూడా తెలుసు, ఇక్కడ కూర్చున్న అందరూ బోధ అంటున్నారు అనుకోను నేను. పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. పేతురు బోధ చేస్తుంటే బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. నువ్వు బోధ నిజంగా విను, నీ మీదకి వస్తాడు పరిశుద్ధాత్ముడు. నిజంగా పరిశుద్ధాత్ముడు నిన్ను తాకాలంటే, పరిశుద్ధాత్ముడు నిన్ను నింపాలంటే, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే ఆయన బోధ వినాలి. బోధ వినకుండా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను అనుకోవటం అది అవివేకం. నిజంగా ఎవరిలో ఉంటాడు తెలుసా పరిశుద్ధాత్ముడు? బోధ వినేవారిలోనే ఉంటాడు. బోధ వినేవారిలో ఉంటాడు పరిశుద్ధాత్ముడు. నీలో ఉన్నాడా? నాలో ఉన్నాడా? మనం ప్రశ్నించుకోవాలి. మనలో ఎవరుండాలి? పరిశుద్ధాత్ముడు ఉండాలి. పరిశుద్ధాత్ముడా నాలోనికి రండి, నాలోనికి రండి, నన్ను నింపండి, నా మీదికి రండి. అగ్ని జ్వాలల వలె విభాగింపబడినట్లుగా నా మీదికి రండి పరిశుద్ధాత్మ. ఏం కోరాలి మనం? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోనికి ఆహ్వానించాలి, మన మధ్యలోనికి ఆహ్వానించాలి. రండి అయ్యా, నాలోనికి రండి ప్రభువా. పరిశుద్ధాత్ముడు నాలోనికి రండి, నా మీదకి దిగి రండి ప్రభువా. ఎవరు మట్టుకు వారు అడగండి. దేవుని బిడ్డలు ఎవరు మట్టుకు వారు అడగండి. దేవుణ్ణి అడుగుదాం.